అందరికీ జేబీ. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను ప్రతిరోజు 100 మంది 500 మందో 1000 మందో తిడతానే ఉండేవారండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఈయన్ని ఎక్కడ దొరికితే ఎక్కడ వేసేద్దామా అని ట్రై చేసేవారు. ఆల్రెడీ 2 సార్లు చంపేద్దామని ట్రై చేశారు. హత్య ప్రయత్నాలు, చాలా తప్పుడు కేసులు పెట్టారు, జైలుకి పంపించారు, రౌడీ షీటర్ నన్ను ముద్ర వేశారు, చాలా అవమానాలు చేశారు. కానీ అప్పుడు ఎప్పుడు కూడా నాకు కనీసం బాధ అనిపించడం కానీ, నేను తట్టుకోలేకపోతున్నాను అనిపించడం కానీ, భరించలేకపోవడం అనేది లేదు. ఎప్పుడు ధైర్యంగా బయట మా పుల్ల తిరుగుతూనే ఉండేవాళ్ళు మేము. ఎవడరా ఏటా బీకేది ఎవడన్నానే, మనం తప్పు చేస్తే ఎవడని చేయాలి, తప్పు నా కూడా మన మీద అలా మాడతారులే కొంతమంది అనుకుని చాలా ధైర్యంగా తిరిగేవాడిని. ఇప్పుడు బయట తిరగలేకపోతున్నాను. ఇది మా పార్టీ గెలిచింది, రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, వైసీపీ కూరలు మొత్తం పీకేశారు. ఇప్పుడు తిరగలేకపోతున్నాను. ఎందుకు తిరగలేకపోతున్నాను అంటే అండి, వెళ్ళిన కనిపించిన ప్రతి ఒక్కడు జాలి పడుతున్నారు నా మీద. అన్న ఇలాగా నువ్వు ఆ సిద్ధాంతం కోసం నిలబడడం వల్ల, ఎస్సీల వైపు మాట్లాడడం వల్ల నువ్వు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నావు. కొన్ని రోజులు నువ్వు కాంప్రమైజ్ అయ్యి ఉంటే బాగుండేమో. ఏముందిలే అన్న, జాతి కోసం నిలబడినంత మాత్రాన ఈ జాతి నీకు ఏమిస్తుంది, ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. అరే నేను జాలి చూపిస్తున్నారు. బాబు, ఈ జాలి భరించడం చాలా కష్టంగా ఉందండి. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే అసెంబ్లీలో ఆ ప్రమాణ స్వీకారాలు జరిగిన తర్వాత ఈ తాకిడి ఇంకా ఎక్కువైపోయింది నాకు. ఫోన్లు చేసి జాలి పడుతూ ఉంటే 100 మంది శత్రుత్వాన్ని తట్టుకోవడం అన్నా నాకు తేలిగ్గానే అనిపించింది. కానీ ఒక్కటి జాలిని కూడా నేను భరించలేకపోతున్నాను. అంటే నువ్వు మోసపోయావు, లేకపోతే నువ్వు అవకాశాన్ని పోగొట్టుకున్నావు అన్నా, అరే చేతుల దాకా వచ్చిన అవకాశం నీకు దూరం చేసేసారన్నా, వాళ్ళందరూ ఏకం అయిపోయారన్న, ఇలాంటి మాటలు, ఆ జాలి నేను భరించడం చాలా కష్టంగా ఉందండి. ఇక్కడికి ఆఫీసు కూడా వచ్చేసి వాళ్ళు నా మీద చూపించిన జాలి తట్టుకోలేక ఎటైనా వెళ్ళిపోదాం అనిపిస్తుంది నాకు. కొన్ని రోజులు ఎవరు ఆఫీస్ వైపు రాకండి, నేను ఇక్కడ ఉండను, ఉత్తరకంచిలో ఉండను. కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం. ఇక్కడ ఎక్కడన్నా ఈ స్టేట్లో ఎక్కడ కనిపించినా మన వాళ్ళు చూపించే జాలి భరించడం కష్టంగా ఉందండి. కొంతమంది సోదరులు అంటున్నారు, ఇప్పుడు ఏంటన్నా తెలుగుదేశం పార్టీలో నెక్స్ట్ ఏంటన్నా, ఏదో పాట కూడా ఉంటుందండి, నాని పాట. నెక్స్ట్ ఏంటి ఆ మాట అంటామంటే ఇరిటేట్ అయిపోతాడు నాని. బీటెక్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను ఎలా పనిచేశానో, నేను ఏంటి అనేది వారికి పూర్తి అవగాహన ఉంది. అయితే నా మాటలు చాలా వక్రీకరించారు. కొన్ని మాటలు అయితే వక్రీకరించి నేను ఏదో ప్రణయం చంపారని మాట్లాడిన మాటని అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా చిత్రీకరించారు. మేరీ మాత గురించి ఇలా మాట్లాడారు, అది తప్పండి అని మాట్లాడిన దానికి హిందూ మతానికే నన్ను వ్యతిరేకం అన్నారు. జనసేన పార్టీ మీద వచ్చిన ఏదో చిన్న మనస్పర్ధల కారణంగా కాపులకి నేను వ్యతిరేకం అన్నారు. ఇన్ని క్రియేట్ చేసినా సరే ప్రజలు దాన్ని నమ్మకపోవటం అనేది నాకు ఈ రోజున 100 ఏనుగుల బలాన్ని ఇచ్చిందండి. ఎవరో కొద్దిమంది ఏ బ్యాక్గ్రౌండ్ లేనిడు ఎంతలా ఎదిగేటు ఏంటని కొద్దిమంది అసూయపడి నన్ను తిడితే తిట్టొచ్చు. కానీ ఈరోజు పార్టీలకు అతీతంగా ఇంతమంది చూపించే అభిమానం, అదే నా అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకైతే. కాబట్టి కొన్ని రోజులు దయచేసి పార్టీ ఆఫీస్ వైపు ఎవరు రాకండి, నేను కొన్ని రోజులు బయట ఉంటానేమో. ఇంకో మాట, లాస్ట్ చేసి మీరు కూటమికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండుంటే మీకు ఏదైనా మీ భవిష్యత్తు బాగుండేమో అని కొద్దిమంది నా శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. అయితే నా ఎమ్మెల్యే టికెట్ తీయించేసేటప్పటికి నేను ఏ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడలే, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ అప్పుడు పోయింది కదా. అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా, లేకపోతే ధనబలం లేకుండా, చైతన్యం కలిగిన కులబలం లేకుండా రాజకీయాల్లో నేను ఈ స్థాయి దాకా రావడం చాలా చాలా గ్రేట్. అది నేను, నా వెనకాతలున్న ఈ మహాసైన్యం తమ్ముళ్ళు సాధించిన విజయం. ఒక రాష్ట్ర రాజకీయాల్లో అటు 2019లో కానీ 2024లో కానీ రాజేష్ మహాసేన అనే మాట అన్ని మీడియా ఛానల్స్లో, అన్ని ప్లాట్ఫామ్స్ మీద, ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఫస్ట్ లిస్ట్లో, ఇదే మేము మేము ఎక్కడి దాకా రావడం చాలా గొప్ప అండి. చాలా గొప్ప, అంటే చాలా కష్టపడ్డామని అర్థం మేము ఇంత సాధించామంటే. ఇంకా పైకి వెళ్ళాలి, అధికారం చేపట్టాలి, అది మరోటి అంటే దానికి చాలా ఉండాలండి.
బ్యాక్గ్రౌండ్ ఉండాలి, రికమెండేషన్ ఉండాలి, కులం సపోర్ట్ ఉండాలి, అవన్నీ ఉండాలి. అవేమీ లేకుండానే నారా చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా విలువ ఇచ్చారు. ఈరోజు మా మీద అభిమానంతోనే మీరు జాలి చూపిస్తున్నారు, కానీ ఒక పోరాట యోధుడికి, పోరాటం చేసేవాడికి ఆ జాలి భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. దయచేసి నా గురించి ఎవరు జాలి పడొద్దండి. మేము ఇక్కడ దాకా సాధించడం అనేది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ దళిత ఆర్గనైజేషన్ సాధించలేనంత సాధించాం. రాష్ట్ర రాజకీయాల్లో మేము ఒక టాపిక్ అయ్యాం. అది మేము సాధించిన ఘనత. అయితే సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కొన్ని అవమానాలు ఎదురవుతాయి. అవి మేము ఫేస్ చేసే, అంటే మేము ఊహించినవే అవి. ఒకే ఉదాహరణ చెప్తానండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించారు. భారతదేశంలో అందరికన్నా ఆయన ఎక్కువ చదువుకున్నాడు. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు తిరిగి అన్ని రాజ్యాంగాలను పరిశీలించాడు. పరిపాలన అంటే ఎలా ఉండాలి, అందరికీ ఇక్కడ న్యాయం జరగాలంటే ఏం చేయాలి, ఆయనకి తెలిసినంతగా ఈ భారతదేశానికి ఎవరికి తెలియదు ఆ సమయంలో. అలాంటి వ్యక్తి కనుక ఆ రోజున గాంధీ గారు చెప్పిన మాట, ఎస్ సార్ మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను అని గాంధీ గారు కాళ్ళకు ఒకసారి దండం పెట్టుంటే ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయి ఉండేవారు. కానీ అంబేద్కర్ గారు, ఏమంటే ఇక్కడ అసమానతలు ఉన్నాయి, కొంతమంది భారతీయులను కులం పేరుతో, మతం పేరుతో తక్కువగా చూస్తున్నారు, అన్టచబిలిటీ చూపిస్తున్నారు, అంటరాని వాళ్ళుగా చిత్రీకరిస్తున్నారు, ఇంట్లోకి పశువులను రానిస్తున్నారు, కుక్కను రానిస్తున్నారు, నక్కను రానివ్వర్లేండి, కుక్కను రానిస్తున్నారు, పిల్లిని రానిస్తున్నారు, కోడిని రానిస్తున్నారు, ఆవును రానిస్తున్నారు, గేదెని రానిస్తున్నారు, కానీ ఒక మనిషిని రానివ్వట్లేదు కులం పేరుతో. ఇది అన్యాయం అని చెప్పి ఎదురు తిరిగాడు ఆయన. ఆ సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. అందుకని 60 సంవత్సరాల కాలానికే ఆయన షుగర్ వ్యాధితో ఆ ఒత్తిడి తట్టుకోలేక చనిపోయాడు. కేవలం 60 సంవత్సరాలకి ఆయన చాలా అవమానాలు ఫేస్ చేశారు. మీకు ఇక్కడ సింపుల్ లాజిక్ కూడా జరుగుతుందండి నేను గమనించింది. ఇప్పుడు ఒక అతను మన కళ్ళ ముందే దొంగతనం చేస్తున్నాడు. ఆ దొంగతనం చేసే వ్యక్తికి ఒక మతం ఉంటుంది, ఒక కులం ఉంటుంది ఖచ్చితంగా. ఆడు చేసేవరే పని, కానీ ఆ మతం అందరూ దొంగతనం చేయరు, ఆ కులం అందరూ దొంగతనం చేయరు, ఈడే చేస్తూ ఉంటాడు. ఆయన కానీ పట్టుకున్నారే నువ్వు దొంగవరా దొంగేదవా అన్నాను అనుకోండి అలాంటి. ఒకవేళ అతను కానీ క్రిస్టియన్ అనుకో, క్రైస్తవులను అవమానించిన రాజేష్ మహాసేన, క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలంటాడు. అదే అతను హిందూ అనుకోండి, హిందువులను అవమానిస్తున్నాడండి రాజేష్ మహాసేన అని ఎత్తుకుంటాడు. అదే ఒక ముస్లిం అయితే ముస్లింలను అవమానించిన రాజేష్ మహాసేన అని ఎత్తుకుంటాడు. తప్పు చేసేది ఒకడే ఉంటాడండి, ఆడిని మనం ప్రశ్నిస్తాడు, కులానికి మతానికి అంటగడతాడు. అదే ఆ తప్పు చేసేవాడు ఒకవేళ కులానికి చెందినాడు అనుకోండి, ఆ తప్పుని ఈయన్ని మనం వ్యతిరేకిస్తే కులానికి అంటిస్తాడు. ఇది అంబేద్కర్ కాలం నుంచి జరుగుతున్నదే. అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ కావాలి, ఇక్కడ ఉన్న మహిళలందరికీ సమాన హక్కులు కావాలని ఆయన బిల్లు ప్రవేశపెడితే, మహిళలకు వ్యతిరేకంగా అంబేద్కర్ ఇది చేస్తున్నాడని అదే మహిళలతో నిరసనలు ర్యాలీలు చేయించారు అంబేద్కర్ గారు వ్యతిరేకంగా. అలాంటి దేశం మనది. చెప్పుడు మాటలు ఎక్కువ నమ్ముతారు మనోళ్ళు. కులానికి మతానికి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వరు. మనిషిలో ఉన్న టాలెంట్ ఇక్కడ అనవసరం, అటు కులాన్ని బట్టి మతాన్ని బట్టే ఇక్కడ ఇంపార్టెన్స్ ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి మన దేశంలో. దానికి నిదర్శనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఇప్పుడు రాజేష్ మహాసేనకి బతకటం రాదు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు అంటున్నారు చాలామంది. అప్పుడు అంబేద్కర్ గారిని కూడా అలాగే అని ఉంటారు. ఎందుకంటే ఆయన హిందూ కోడ్ బిల్ పెట్టినప్పుడు బీసీలు రిజర్వేషన్ కావాలి బీసీలకు కూడా అని పెట్టినప్పుడు అది కుదరదు అని అప్పుడున్న పార్లమెంట్ తిరస్కరిస్తే అప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడండి. అప్పుడు కుదరదు అన్నాడు కదా, సరే ఇంకో ట్రై చేద్దాం అని అనుకోలేదు ఆయన. ఇదేంటి ఇలాంటి అందరికీ సమాన హక్కులు కావాలంటే వద్దనే ఈ పార్లమెంట్లో నాకు పనే ఉంది, నేను రాజీనామా చేసేస్తున్నానని రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా ఆయన చాలామంది తిట్టుకుని ఉంటారండి, ఇదేంటి న్యాయశాఖ మంత్రి అని ఇంత మంచి అవకాశం వస్తే ఆ ఎవరి కోసం ఏళ్ళెవరి కోసం ఇతను దీనికి రాజీనామా చేసాడు, ఇటు అంబేద్కర్ గారికి బతకడం చేత కదా అని ఆయన్ని కూడా అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు కూడా నేను మాట్లాడిన ప్రతి మాట, నేను ఇచ్చిన ప్రతి స్టేట్మెంటు, నన్ను నమ్ముకుని ఉన్న కొన్ని వర్గాలు, అంబేద్కర్ గారి సిద్ధాంతంతో వచ్చిన వాళ్ళు అండి. మా ఎదురుగా కష్టపడేవాడు ఆడు కులాన్ని మతాన్ని చూసి మేము స్పందించాం. ఆడు అగ్రవర్ణం కావచ్చు లేదా మెజారిటీ మతం కావచ్చు, మా కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే ఆయన పక్షాన్ని నిలబడతాం. లేదు మరొకటి కులం పేరుతో మతం పేరుతో అన్యాయానికి గురైతే అవసరమైతే మా జీవితాన్ని పణంగా పెట్టైనా సరే వాళ్ళ వైపే స్టేట్మెంట్ ఇస్తాం, వాళ్ళ వైపే నిలబడతాం.
ఇది చాలామంది అర్థం చేసుకున్నారు. చాలామంది అది అర్థం చేసుకోకపోతే ఇంతమంది జాలి చూపించారు మా మీద. ఇప్పుడు చాలామంది మా మీద తప్పుడు ఆరోపణలు, అంటే రాజేష్ మహాసేన్ తప్పుగా క్రియేట్ చేయాలని చాలా రకరకాలు ట్రై చేస్తున్నారు. కులానికి మతానికి వ్యతిరేకంగా అజ్ఞానంతో సీటు వదిలేసాడు. మనమేమో ఎంత అవకాశాన్ని త్యాగంతో వదిలేస్తే అజ్ఞానంతో రకరకాల ఆరోపణలు చేస్తున్నారు నా మీద. వాళ్ళందరూ ఒక పక్కన నన్ను ఆరోపణలు చేస్తుంటే ఇంకో పక్కన ఇంతమంది జాలి చూపించడానికి నాకు ఒకటే అనిపిస్తుందండి. ఇప్పుడు ఆంధ్రాలో ప్రజలు ఎవరు తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ఆరోపణలను నమ్మే పరిస్థితి లేరు అని నాకు అనిపిస్తుంది. కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది ఈ రాష్ట్రానికే. అసలు రాజేష్ అనేవాడు తెలిసిన ఏరియా ఎక్కడ ఉండకూడదు అనమాట అండి. అలాంటి ప్రాంతానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి నా మీద అంత కక్ష చూపించినప్పుడు నేను రాష్ట్రం కదలలేదు. చాలామంది నాకు సలహా ఇచ్చారు, రాజేష్ అక్కడ ఉండి నేను చంపేస్తారు, అక్కడ ఉంటే నీ మీద ఇంకా కేసులు ఎక్కువైపోతాయి, కనీసం హైదరాబాద్కి వచ్చాయి, లేదా ఢిల్లీకి వచ్చాయి, లేదా ఇంకో చోట ఎక్కడికైనా వెళ్ళిపో అని ఆ టైంలో ఎంతోమంది సలహా ఇస్తే ఎప్పుడు నేను అసలు ఏదైతే అదే చూసుకుందాం, చంపేస్తే పోనీ ఓకే, ఆయన ముఖ్యమంత్రి చచ్చిపోతే కనీసం చరిత్రలో నిలబడిపోతాం. ఎన్ని రోజులు బతికేస్తాం ఏంటండి ఎవడన్నాని, ఎంత బతికేస్తాం, ఇక మా బతికితే ఇంకో 10, 15, 20, 30 మళ్ళీ బతికే చివరి కాలంలో మళ్ళీ దగ్గుతూ తుమ్ముతూ ఆ మంచం మీద ఎక్కడ పడుకుంటే మన ఇంట్లో వాళ్ళు మన మీద చిరాకు పడ్డం, మన వాళ్ళు మనల్ని ఇది చేసుకోవటం. అంత ఆశ ఎక్కువ కాలం బతికేయలేదు, సంపాదించేయాలని ఆశ మాకు ఎవరికీ లేదు. కానీ ఇంతమంది ప్రజల అభిమానం, ఆ జాలి మేము ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు అది తట్టుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉందండి నిజంగా. అది అందుకు నిజంగా దేవుడు మాకు ఇచ్చిన వరమనే అనుకోవాలి దాన్ని. ఎంతమంది ప్రజల అభిమానం చూపిస్తున్నారు అంటే. దయచేసి కొన్ని రోజులు ఎవరు ఆఫీస్కి రాకండి, కొన్ని రోజులు బయట ఉంటాను నేను. అది ఎన్ని రోజుల్లో తెలియదు, ఎన్ని రోజులు దూరంగా ఉంటాను. ఎందుకంటే ఈ ఛానల్ అనేది మన ఎసెట్. ఇది ప్రతి అన్యాయాన్ని ఈ ఛానల్ ద్వారానే బయట తీసుకొచ్చాం. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలు ఈ ఛానల్ ద్వారానే ప్రజలందరినీ మోటివేట్ చేయగలిగాం. ఎన్ని బెదిరింపులు, ఎంత మన మీద దాడి జరిగినా కూడా. ఎక్కువ రోజులు దూరం అయితే ఈ ఛానల్కి అది ఏదో సంథింగ్ తగ్గిపోతుందండి. ఈ యూట్యూబ్ బోర్డు ప్రమోట్ చేయడట మనం చెప్పిన విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం. దాని కారణంగా ఒకవేళ నేను ఎక్కడున్నా ఏదైనా వీడియో రూపంలో నేను ఛానల్లో టచ్లో ఉంటాను, ట్రై చేస్తాను. దయచేసి కొన్ని రోజులు ఎవరో ఉత్తరకంచి ఆఫీస్కి మాత్రం రావద్దని మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.